నమస్తే, వెల్కమ్ టు వేద టీవీ. ఒకప్పుడు భారత్ అంటే కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఒక పేరు మాత్రమే. అంతర్జాతీయ వేదికలపై మన గళం వినిపించడం ఒక సవాల్గా ఉండేది. బట్ ఇప్పుడు సీన్ మొత్తం కూడా పూర్తిగా మారిపోయింది. ఆర్థికం మొదలుకొని అంతరిక్షం వరకు, టెక్నాలజీ నుంచి రక్షణ రంగం వరకు భారత్ ఇప్పుడు అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. 2014లో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. 2 లక్షల కోట్ల మౌలిక వసతుల బడ్జెట్ నేడు 12 లక్షల కోట్లకు చేరింది. నాడు ఉగ్రవాదుల దాడులకు భయపడిన భారత్ నేడు సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ లాంటి దాడులతో శత్రువుల గుండెల్లో నిద్రపోతోంది. చంద్రయాన్ 3తో అంతరిక్షాన్ని జయించింది. ఈ అద్భుత మార్పు వెనుక ఉన్న దృఢ సంకల్పమే నరేంద్ర మోదీ. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ భారత గమనాన్ని పూర్తిగా మార్చేశారు. నేడు మోదీ నాయకత్వంలో నవభారతం ఎలా రూపుదిద్దుకుంది? ఏ రంగాల్లో భారత్ ప్రపంచాన్ని శాసిస్తోంది? మోదీ ప్రధాని కాకముందు భారత పరిస్థితి భిన్నంగా ఉండేది. నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం ఉండేది. ప్రాజెక్టుల అమలులో అలసత్వం స్పష్టంగా కనిపించేది. ప్రజల్లో ఆశ కంటే ఆందోళననే ఎక్కువగా ఉండేది. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసే దృష్టికోణం వేరుగా ఉండేది. ఎప్పుడూ అప్పుల కోసం, సాయం కోసం ఎదురు చూసే దేశంగా మనల్ని చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్ అంటే ప్రపంచానికి దిక్సూచిగా మారింది. భారత్ అంటే ఇప్పుడు కేవలం ఒక దేశం కాదు, అది ఒక శక్తి. ఒకప్పుడు ప్రపంచ దేశాల వైపు ఆశగా చూసిన మనం ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా ఎదిగాం. ఇది కేవలం భౌతికమైన అభివృద్ధి కాదు, ఇది భారతీయుల ఆత్మ గౌరవం. ఈ అద్భుత ప్రయాణంలో మోదీ మార్క్ ప్రతి రంగంలో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్ మనం చూస్తే ఆర్థిక వ్యవస్థ. దేశ ప్రగతికి ఆర్థిక వ్యవస్థ హార్ట్ లాంటిది. ఒకప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ అంటే ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. 2014కు ముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం కేవలం 10వ స్థానంలో ఉన్నాం. సామాన్యుడి జోబులో డబ్బులుండేవి కావు. తలసరి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ మోదీ ప్రధాని అయ్యారు. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేశారు. కఠినమైన పక్కా ప్రణాళికతో కూడిన నిర్ణయాలు తీసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా గాడిలో పెట్టారు. దీని ఫలితంగా 2025 నాటికి ఏకంగా 4వ స్థానానికి భారత్ ను చేర్చారు. ఇది మామూలు విషయమా? సామాన్యుడి తలసరి ఆదాయం కూడా ఈ 10 ఏళ్లలో రెట్టింపైంది. 2014-15లో మన తలసరి ఆదాయం కేవలం $98,405 మాత్రమే. బట్ 2024-25 నాటికది ఏకంగా 2,34,859కి చేరుకుంది. సామాన్యుడి కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఇది మోదీ దార్శనికతకు సజీవ సాక్ష్యం. మౌలిక సదుపాయాల కల్పనలో మనం ఒకప్పుడు చాలా వెనకబడి ఉండేవాళ్ళం. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాల విస్తరణ నత్తనడకన సాగేది. రోడ్లంటే గుంతలమయంగా ఉండేవి. ప్రయాణం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితిని మోదీ సమూలంగా మార్చేశారు. ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పన ఒక యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. దేశవ్యాప్తంగా హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. జాతీయ రహదారుల నిడివి 2014లో కేవలం 91,287 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. బట్ మోదీ దెబ్బకు 2025 నాటికి అది 1,46,204 కిలోమీటర్లకు విస్తరించింది. అలాగే మౌలిక వసతులపై వార్షిక వ్యయం గతంలో 2 లక్షల కోట్లు మాత్రమే ఉండేది. దాన్ని మోదీ ఏకంగా 12 లక్షల కోట్లకు పెంచారు. అలాగే విమానాశ్రయాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గతంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 160కి చేరింది. సామాన్యుడు కూడా విమానం ఎక్కేలా మోదీ కలలు నిజం చేశారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన అభివృద్ధి ఇప్పుడు మారుమూల గ్రామాలకు కూడా చేరుతోంది. డిజిటల్ రంగంలో భారత్ సాధించిన ప్రగతి చూస్తే నేడు ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. ఒకప్పుడు డిజిటల్ లావాదేవీలంటే సామాన్యుడికి అర్థం కాని అందని ద్రాక్షలా ఉండేది.
నగదు కోసం బ్యాంకుల ముందు గంటల కొద్దీ క్యూ కట్టడం అందరికి అనుభవమే కదా. చిల్లర కోసం దుకాణాల ముందు గొడవలు పడేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది కదా. డిజిటల్ ఇండియా నినాదం కేవలం మాటలకే పరిమితం కాలేదు ఇక్కడ. అది ప్రతి ఒక్కరి చేతిలో ఒక అద్భుతమైన శక్తిని ఉంచింది. యూపీఐ రాకతో భారతదేశం ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసిస్తోంది. టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఫోన్ ఒక్కటుంటే చాలు అన్నట్లుగా సీన్ మొత్తం కూడా మారిపోయింది. మనం చేస్తున్న డిజిటల్ లావాదేవీల గణాంకాలు చూసి అగ్రరాజ్యాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయాలన్న మోదీ పట్టుదలే భారత్ ను డిజిటల్ రంగంలో గ్లోబల్ లీడర్ గా నిలబెట్టింది. భారతీయ రైల్వే అంటే ఒకప్పుడు ఆలస్యం, మురికిగా ఉండే ప్లాట్ఫారాలు, ఎప్పుడొస్తుందో తెలియని రైళ్లు. బట్ మోదీ రైల్వే ముఖ చిత్రాన్నే మార్చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఈ రైళ్లు భారతీయ సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. వేగం, భద్రత మరియు పరిశుభ్రతలో ఇవే ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకున్నాయి. అదే సమయంలో రైల్వే రంగంలో 99% పైగా విద్యుదీకరణ పూర్తి చేశారు మోదీ. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా రైళ్ల వేగం భారీగా పెరిగింది. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయం అంటేనే సామాన్యుడికి ఒక భయం. ఏ చిన్న పని కావాలన్నా అధికారుల చుట్టూ తిరగాలి. ఎక్కడ చూసినా మధ్యవర్తుల ప్రమేయం, లంచాలు. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటే అవి ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలిసేది కాదు. మోదీ ఈ వ్యవస్థను ప్రక్షాళన చేశారు. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అనే సూత్రంతో పాలనను సామాన్యుడికి అత్యంత దగ్గర చేశారు. పథకాల డబ్బులు నేరుగా లబ్ధిదారు అకౌంట్లో పడేలా చేశాడు. ఆధార్ అనుసంధానంతో మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా పోయింది ఇక్కడ. ఇప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లకుండానే పాస్పోర్టు, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఆన్లైన్లో పొందుతున్నారు. ఇది మోదీ తీసుకొచ్చిన నిజమైన పారదర్శకత. తర్వాత విషయం రక్షణ రంగం. శత్రువుల గుండెల్లో వణుకు. ఒకప్పుడు భారత రక్షణ రంగం అంటేనే ఆయుధాల కోసం వేరే దేశాల వైపు చూడాల్సి వచ్చేది. మన రక్షణ పరికరాల కొనుగోల్లో ఎప్పుడూ జాప్యమే. సరిహద్దు భద్రత విషయంలో ఒక విధమైన భయం ఉండేది. ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి దాడులు చేసేవాళ్ళు. కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత రక్షణ రంగంలో చారిత్రక మార్పులే వచ్చాయి. మోదీ మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ శత్రువులకు మన సత్తా ఏంటో చూపించాయి. ఇక ఇటీవల 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ పహల్గాం దేశ భద్రతలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. సరిహద్దుల్లో ఉగ్రవాద దాడులు పూర్తిగా నియంత్రణలోకి వచ్చేశాయి. అంతేకాదు, ఆయుధాల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. ఒకప్పుడు మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. బట్ మోదీ దేశీయ తయారీని ప్రోత్సహించారు. ఇప్పుడు తేజస్ యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులు స్వదేశంలోనే తయారవుతూ ఉన్నాయి. మన రక్షణ ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ అవతరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మోదీ వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలతో రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేశారు. ఇప్పుడు ఏ దేశము భారత్ వైపు కన్నెత్తి చూడలేనంతగా మన రక్షణ వ్యవస్థ దృఢంగా మారింది. ఒకప్పుడు మన విద్యా వ్యవస్థ డిగ్రీలకే పరిమితమై ఉండేది కదా. బట్టే చదువులు తప్ప నైపుణ్యం ఉండేది కాదు. మోదీ ఈ పరిస్థితిని మార్చారు. నూతన విద్యా విధానం ఎన్ఈపిని తీసుకొచ్చారు. కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక అంశాలను పాఠశాల స్థాయి నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఇక వైద్య రంగంలో అయితే మోదీ తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఒక సంజీవనిలా పనిచేస్తోంది. లక్షలాది మంది పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతోంది. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి. కరోనా లాంటి క్లిష్ట సమయంలో భారత్ చూపిన తెగువ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మనం వ్యాక్సిన్స్ తయారు చేసి ప్రపంచ దేశాలకు పంపిణీ చేశాం. ఇక అంతరిక్షంలో అయితే మన ఇస్రో అద్భుతాలే చేస్తోంది. మోదీ ప్రోత్సాహంతో చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. శాటిలైట్ లాంచ్ లో మనం రికార్డులు బద్దలగొడుతున్నాం. ఇక సాంకేతికత, వ్యాపార రంగాల్లో కూడా మనం ఏ మాత్రం
తగ్గడం లేదు. మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగం ప్రాణం పోసుకుంది. మొబైల్ తయారీలో భారత్ ముందంజలోనే ఉంది. దేశం ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ హబ్బుల్లో ఒకటిగా నిలిచింది. ఏకంగా 100కు పైగా యూనికార్న్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇది మన యువత సత్తా. దీనికి తోడు మన ఎగుమతులు భారీగా పెరిగాయి. 2013-14లో $468 బిలియన్లుగా ఉన్న ఎగుమతులు మోదీ దెబ్బకది 2024-25 నాటికి $825 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది 12 ఏళ్లలో ఏకంగా 76% వృద్ధి. ప్రపంచ వేదికపై భారత్ నిన్నటి వరకు ఇతరులపై ఆధారపడిన మనం నేడు ప్రపంచానికే భరోసా ఇస్తున్నాం. G20 అధ్యక్షతన ద్వారా భారత సత్తా ఏంటో మోదీ ప్రపంచానికి చూపించారు. క్వాడ్ గ్రూపుల్లో బలమైన పాత్ర పోషిస్తున్నారు. రష్యా, యూరప్, మిడిల్ ఈస్ట్, అమెరికా వంటి ప్రాంతాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశారు మోదీ. మోదీ నాయకత్వానికి ఇప్పుడు ప్రపంచ దేశాలు నీరాజనాలు పలుకుతున్నాయి. ప్రధాని మోదీకి ఇప్పటి వరకు ఏకంగా 32కు పైగా అత్యున్నత పౌర పురస్కారాలు దక్కాయి. వీటిలో 14 అంతర్జాతీయ పౌర అవార్డులు ఉండటం విశేషం. ఇది మోదీకి దక్కిన గౌరవం కాదు, ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవం. మొత్తంగా ఒకప్పుడు కేవలం భౌగోళిక సరిహద్దులున్న దేశంగా మిగిలిపోయిన భారత్ నేడు ప్రపంచ గమనాన్ని శాసించే మహాశక్తిగా ఎదిగింది. ఈ ప్రస్థానం కేవలం గణాంకాలకు సంబంధించింది కాదు, ఇది ప్రతి భారతీయుడి ఆత్మ గౌరవం పుంజుకున్న పర్వం. మోదీ సంకల్పం వెనుక ఉన్నది కేవలం రాజకీయ మార్పు మాత్రం కానే కాదు, అది దేశం యొక్క ఆత్మను తట్టిలేపిన ఒక అద్భుత చైతన్యం. ఏ రంగం చూసినా భారత్ ఇప్పుడు సత్తా చాటుతోంది. నిన్నటి వరకు ఇతరులపై ఆధారపడిన మనం నేడు ప్రపంచానికే భరోసా ఇచ్చే స్థాయికి చేరుకున్నాం. ఆకాశమే హద్దుగా అంతరిక్షంలో అగ్రరాజ్యాలే అబ్బురపడేలా రక్షణ రంగంలో డిజిటల్ విప్లవంతో సామాన్యుడి చేతిలోకి అధికారాన్ని తీసుకువచ్చిన తీరు, ఇవన్నీ ఒక కొత్త చరిత్రకు పునాదులు. మోదీ చూపున దూరదృష్టి, పట్టుదల భారతీయులో అజేయమైన శక్తిని నింపాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నవభారతం రేపటి ప్రపంచానికి గైడ్ కాబోతోంది. ఒకప్పుడు భారత్ అంటే అదో అనాశక్తి దేశం అనే స్థితి నుండి నేడు భారత్ వైపు ప్రపంచం ఆశగా చూస్తోంది అంటే అది మోదీ నాయకత్వంలో మనం సాధించిన అద్భుత విజయానికి నిదర్శనం. ప్రయాణం మొదలైంది, గమ్యం వైపు వేగం పెరిగింది. ఈ ప్రగతి యజ్ఞంలో ప్రతి భారతీయుడి గొంతు కలుస్తోంది. గతం మనకు పాఠం నేర్పితే మోదీ పాలన మనకు కొత్త దారి చూపింది. ఆ దారిలో నవభారతం పరుగులు తీస్తోంది. ప్రపంచ వేదికపై తలెత్తుకుని గర్వంగా నిలబడే స్థాయికి భారత్ చేరుకుంది. ఇది మనందరి గెలుపు, ఇది మనందరి భారతం. విశ్వగురువుగా భారత్ తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే దిశగా సాగుతున్న ఈ మహోజ్వల ప్రస్థానంలో ప్రతి అడుగు ఒక చరిత్రే. భారతవని కీర్తి పతాక ఇకపై ఆకాశమే హద్దుగా అంతకంతకు రెపరెపలాడుతూనే ఉంటుంది. నవభారతం మోదీ నాయకత్వంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇది కేవలం కల కాదు, మనం కల్లారా చూస్తున్న అద్భుత వాస్తవం.